ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంచనా. ఈరోజు కార్తీక పురాణంలోని 4వ అధ్యాయాన్ని చదివి అర్థం చేసుకుని మన జీవితంలో అటువంటి పొరపాట్లు తప్పులు జరగకుండా, ఒకవేళ అటువంటి తప్పులు గనక జరిగినట్లయితే ఎటువంటి శిక్షలు మనం అనుభవించాల్సి వస్తుంది, ఎట్లాంటి నరకాన్ని మనం పొందుతాము, ఎటువంటి శాపాలు మనకు కలుగుతాయనేది ఈ కార్తీక పురాణంలో చదవడం ద్వారా మనకు అర్థమవుతాయండి. కాబట్టి మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించటానికి ఈ కార్తీక పురాణ కథలు తప్పకుండా మనకు ఉపకరిస్తాయి. భక్తి శ్రద్ధలతో విని ఆ పరమేశ్వరుడి పూర్తి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఈ 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. 4వ అధ్యాయం దీపారాధన మహత్యం. జనక మహారాజు నదీ స్నానం యొక్క మహత్యం విన్న తరువాత వశిష్ఠుల వారిని చూచి, ఓ మహాత్మా, అమృతం వంటి మీ పలుకులు వింటుంటే ఎంతో పరవశత్వం కలుగుతుంది. ఎంత విన్నప్పటికీ తనివి తీరటం లేదు. కార్తీక మాసంలో ఏ ఏ దేవతలను ఉద్దేశించి వ్రతం చేయాలో నా యందు దయతో చెప్పమని కోరుతున్నాను. నాకు కార్తీక మాస ప్రభావం వివరించమని ప్రార్థించాడు. వశిష్ఠుల వారు ఆ మహారాజు కోరిక విని కార్తీక మహత్యంను వివరించసాగారు. మహారాజా, సకల పుణ్యాన్ని ప్రసాదించే కార్తీక మాస ప్రభావం గురించి చెబుతాను, సావధానంగా విను. ఈ కథలను వినటం వలన సకల పాపాలు పోతాయి, సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో ఈశ్వర ప్రీతి కొరకు దీపారాధన చేస్తే అన్ని పుణ్యాలు ప్రాప్తించును. గోపుర ద్వారంబున కానీ లింగాగ్రమున కానీ ఆవు నేతితో దీపారాధన చేసిన వారు పుణ్యాల రాశియు, అన్ని ధర్మాలు తెలిసిన వారును ధర్మాత్ములు అవుతారు. ఆవు నేతిని ఉపయోగించే శక్తి చాలని వారు నువ్వుల నూనెతో కానీ, చివరకు ఇప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ ఈశ్వరునికి దీపారాధన చేయవచ్చును. వీటిలో ఏదీ దొరకనప్పుడు ఆముదంతో అయినా దీపారాధన చేయవచ్చును. ఈ వ్రత పుణ్యం కొరకు కానీ, ఆర్భాటం కొరకు కానీ, ఏదైనా ఫలితాన్ని ఆశించి కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు కానీ, ఇవి ఏ విధంగానైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా దీపారాధన మహిమ పొందగలుగుతారు. దీనికి చక్కని ఒక కథ ఉంది, చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాను. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు అష్టభోగాలు అనుభవిస్తున్నాడు. సంపదలో కుబేరునికి మించిపోయాడు. అతనికి ఎంత సంపద ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం వలన మనశ్శాంతి లేకపోయింది. బిడ్డలు లేని వారికి సద్గతులు కలగవనే నమ్మకం వలన సంతానం పొందాలని అనేక వ్రతాలు దానాలు చేశారు. చివరకు గోదావరి నదీ తీరం చేరుకొని అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆ రోజు ఆ విధంగా తపస్సు చేసుకుంటుండగా గోదావరిలో స్నానం చేసే నెపంతో పైనల్బుడు అనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉన్న రాజును చూచి, రాజా, నీవెందుకు తపస్సు చేసుకుంటున్నావని అడిగాడు. రాజు సత్యవ్రతుడై పైనల్ప మహామునికి నమస్కరించి తన తపోకారణాన్ని వివరించాడు. అది విన్న మహాముని దయకలవాడై, మహారాజా, కార్తీక మాసంలో స్నాన జప దానాదులను చెయ్యి. సాయంకాలం శివాలయంలో దీపారాధన చేసినట్లయితే నీకు తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. ఆ మహారాజు ముని పలుకులను శిరసావహించి సంతోషంతో రాజధానికి చేరుకొని కార్తీక మాసంలో సదాశివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాడు. నిత్య దీపారాధన గావించాడు. ఆ మహత్యం వలన పట్టపురాణి గర్భవతి అయింది. ఒక శుభలగ్నంలో పుత్రోదయమైంది. ఆ రాజు ఆనందానికి అంతులేదు. ఆ శుభ సందర్భంలో బ్రాహ్మణులకు వస్త్రములు, రత్నభూషణాదులను సమర్పించి సంతోషపరిచాడు. తన బిడ్డకు శత్రుజిత్తని నామకరణ చేశాడు. శత్రుజిత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుతూ రూపలావణ్యాలు గల సూర్యుడయ్యాడు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనమదంతో గురువుల్ని ద్విజుల్ని ద్వేషించేవాడయ్యాడు. జాతి సంకరాన్ని ప్రోత్సహించేవాడుగా అయ్యాడు. ఆ పురంలోనే ఒక బ్రాహ్మణుని భార్య ఉంది. తుమ్మెదల వలె నల్లనైన ముంగురులతో, నిండు చందమామ వంటి ముఖముతో, చిగురాకు వంటి పెదవులతో, చిలక పలుకుల వంటి పలుకులతో, చేప కండ్ల వంటి కన్నులతో, లేత చిగురాకుల వంటి పాదాలతో, అరటి కంబాల వంటి తొడలతో, సన్నని నడుము కలిగి సౌందర్యముతో రతీదేవిలా చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్న ఆమెను ఒకరోజు రాజకుమారుడు చూశాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమె పొందు కోరాడు. ఆమెను సమీపించి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా ఆ రాజకుమారుని అందచందాలకు ముగ్ధురాలైంది. అతని కోరిక కాదనలేకపోయింది. ఇద్దరూ ఒక రహస్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు.
ఆ బ్రాహ్మణ స్త్రీ రాత్రివేళ తన భర్త నిద్రపోయిన తర్వాత రాజగృహానికి పోయి రాకుమారునితో సంతోషంగా గడిపి భర్త మేలుకొనక ముందే ఇంటికి చేరుకునేది. ఈ విధంగా కొంతకాలం జరిగింది. ఆ బ్రాహ్మణ స్త్రీ చెడ్డ ప్రవర్తన అందరికీ తెలిసింది. ఆమె ప్రవర్తనను భర్త కూడా అనుమానించాడు. ఆమె చేస్తున్న పనిని గ్రహించగలిగాడు. ఏ విధంగానైనా ఆమెను నరకానికి పంపించుటయే సరి అయినదని నిశ్చయానికి వచ్చాడు. సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ స్త్రీ భర్త గమనించినాడని కొంచెం జాగ్రత్త పడింది. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఆ బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో దీపారాధన చేయాలని వెళ్ళాను. అదే సమయానికి రాకుమారుడు శివాలయానికి వచ్చాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరూ తమ కోరికే ఆ గుడిలోనే తీర్చుకోవాలనుకున్నారు. ఆమె తన చీర చెంగు చింపి వత్తి చేసి ఆముదం వేసి ఆ శివునకు దీపారాధన చేసి రాజకుమారునికి సైగ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. రాజకుమారుడు తన కొరకే దేవాలయంలో వేచి ఉంటాడు కాబట్టి భర్త ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూస్తోంది. అవమానంతోనూ అనుమానంతోనూ కృశించిపోతున్న ఆమె భర్త ఆమెలోని కంగారును గమనించి నిద్ర ముంచుకొస్తున్నట్లు నటిస్తూ దొంగ నిద్రపోయాడు. ఆమె తన భర్త నిద్రించినట్లుగా నమ్మకం కుదిరిన తర్వాత రహస్యంగా శివాలయం వద్దకు వచ్చింది. దీపపు ప్రమిద నిండుగా ఆముదం పోసి వత్తి పెద్దదిగా చేసి దీపాన్ని ప్రజ్వలింపచేసి ఆ వెలుగులోనే రాజకుమారునితో ఆనందాబ్దిలో మునిగిపోయింది. ఆమె కూడా రహస్యంగా వచ్చిన ఆమె భర్త మెల్లగా తలుపులు వేసి కత్తితో భార్యను పొడిచి వెంటనే రాజకుమారుణ్ణి కూడా హత్య చేశాడు. రాజకుమారుడు కోపంతో ఆ బ్రాహ్మణుణ్ణి చంపివేశాడు. ఈ విధంగా ముగ్గురు ఒకేసారి కార్తీక పౌర్ణమి సోమవారం నాడు చనిపోయారు. ప్రాణాలు తీసుకొని పోవటానికి యమలోకం నుండి యమభటులు పాశాయుధాలు పట్టుకొని వచ్చారు. శివలోకం నుండి శివకింకర్లు వచ్చారు. శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణుని భార్యను విమానం మీద కైలాసం తీసుకుని పోయారు. భయంకర ఆకారాలతో ఉన్న యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి కాళ్ళు చేతులు కట్టి యమలోకం తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భటులను చూచి, ఓ యమభటులారా, ఏమిటి ఈ అన్యాయం? మీరు పొరపడి ఉంటారు. రాజపుత్రుడు నా భార్య పాపాత్ములు. అలాంటి వారు విమానం మీద కైలాసం పోవడం ఏమిటి? సదాచార సంపన్నుడనైన నన్ను మీరెందుకు తీసుకువెళుచున్నారు? నేను ఏమి పాపం చేశాను? చెడ్డవాళ్లకు గౌరవం, మంచివాళ్లకు శిక్ష కలుగుటకు కారణం ఏమిటి అని బ్రాహ్మణుడు అడిగాడు. యమదూతలు నవ్వుతూ ఆ బ్రాహ్మణునితో ఇట్లనిరి, ఓ విప్రోత్తమ, నీ ఇల్లా దురాచార పారాయుడురాలు, మోహం కలది. అయినప్పటికీ తన చీర కొంగుతో వత్తి చేసి దీపారాధన చేసింది. ఆ రాజకుమారుడు మిక్కిలి కామచిత్తముతో కూడినవాడైనప్పటికీ నూనెను పాత్రలో పోశాడు. నూనె కార్తీక ప్రభావం వలన వారిరువురి పాపాలు నశించిపోయాయి. కార్తీక సోమవారం అజ్ఞానంతో అయినా దీపారాధన చేయువాడు యోగేంద్రుడవుతాడు అని చెప్పిరి. శివలోకం పోతూ ఉన్న రాజకుమారుడు వారి మాటలు విని జాలితో కార్తీక సోమవారమున తాను పెట్టిన దీపపు పాత్ర ప్రభావం ఆ బ్రాహ్మణునకు దారపోసెను. దానివలన ఆ బ్రాహ్మణుడు యమలోకం నుండి తప్పించుకొని తానును విమానమెక్కి కైలాసం వెళ్ళిపోయాడు. అందువలన కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేయవలను. అలా చేయని వారు మహానరకం పొందుతారు. కార్తీక మాసమంతా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపమాలలుంచి ఆరాధన చేస్తే వారికి దివ్యజ్ఞానం కలుగుతుంది. తన్మూలంగా పునర్జన్మరహితమైన పరమపదం కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ తమ శక్తి కొలది శివకేశవుల ప్రీతి కొరకై దీపారాధన చేయడం వలన పాపాలు పోతాయి. ఓ జనక మహారాజా, నీవును కార్తీక మాసంలో ఈశ్వర ఆలయానికి తోరణాలు కట్టించు. నీకు అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాక ముక్తి కూడా లభిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవ.